హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీ, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే కావలసినటువంటి నాలెడ్జ్ అనేది ఈ ఛానల్ నుంచి మనం పొందుతున్నాము. మీరేంటంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచూ అడుగుతున్న బిట్లు ఏంటంటే దేన్ని ఎవరు స్థాపించారు, లేకపోతే ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అని ఎక్కువగా అడుగుతున్నారు. దానికి గాను ఈ యూట్యూబ్ అనేది మీకు తయారు చేయడం జరుగుతుంది. అలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే హిందూ స్వరాజ్ ఏంటంటే ఇవి పుస్తకాలు, పత్రికలు, వాటి స్థాపకులు అన్నమాట. హిందూ స్వరాజ్ని ఎవరు స్థాపించారు అంటే మహాత్మా గాంధీ హిందూ స్వరాజ్ని స్థాపించారు. తర్వాత మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ని కూడా మహాత్మా గాంధీయే. తర్వాత డిస్కవరీ ఆఫ్ ఇండియాని జవహర్ లాల్ నెహ్రూ గారు స్థాపించారు. తర్వాత గులాంగిరిని జ్యోతి బాపులే ఏంటంటే పత్రికా స్థాపకులు. వీళ్ళు అంత పత్రికా స్థాపకులు లేదా పుస్తకాలు అనమాట. ఇప్పుడు గులాంగిరి ఏంటి, జ్యోతి బాపులే. తర్వాత పవర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ ఈ యొక్క దాన్ని రచించారు. తర్వాత గణదేవతని రచించిన వారు తారాశంకర్ బాదోపాధ్యాయ్. తర్వాత నీల్ దర్పణ్ ని దేనబంద్ గుప్తా అన్నమాట. తర్వాత ఇండియా విత్ ఫ్రీడమ్ మౌలానా ఆజాద్. ఇండియా విత్ ఫ్రీడమ్ అనేది మౌలానా ఆజాద్ అనమాట. తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆనంద్ మరాఠ్ ని రచించిన వారు బక్రీచంద్ చటర్జీ అనమాట. తర్వాత చూస్తే పదేరే పాంచాలి రచించింది ఎవరంటే విభూతి భూషణ్ బాదోపాధ్యాయ్. తర్వాత మనం చూస్తే సత్యర్థన్ ప్రకాష్ దయానంద సరస్వతి ఏ నైట్ ఆఫ్ ఇంటర్నల్ గ్రూమ్ ఫర్ ఇండియా రచించిన వారు నబీన్ చంద్రసేన్. తర్వాత సోమ్ ప్రకాష్ రచించిన వారు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. తర్వాత తాజీబ్ ఆల్ అకాక్ అనేది రచించిన వారు సయ్యద్ అహ్మద్ ఖాన్. తర్వాత ఇండియన్ ఆన్ రెస్ట్ రచించిన వారు వాలంటీన్ చిరోల్. తర్వాత గరే బైర్ రచించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. సరస్వతి చంద్ర రచించిన వారు గోవర్ధన్ రామ్ అనే ఆయన ఈ యొక్క సరస్వతి చంద్ర అనేది రచించారు. వై ఐఎమ్ అన్ ఎథిస్ట్ రచించిన వారు భగత్ సింగ్ రచించారు. ఇందులేఖని రచించిన వారు చంద్రమేనన్ రచించారు. తర్వాత తమిళ్ కాథోలిసిజం రచించిన వారు రాఘవాచార్య అనే ఆయన హిందీ రచించారు. ఇండియన్ నేషనల్ ఎవల్యూషన్ ని రచించిన వారు అంబికా చరణ్ మంజూదర్ అన్నమాట. తర్వాత బందీ జీవన్ ని రచించిన వారు సచిన్ సన్యాల్. వాన్ గార్డ్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ రచించిన వారు ఎంఎస్ రామ్. ఈ విధంగా పుస్తకాలను వీళ్ళు రచించారు. మనకి ఎక్కువగా హిందూ స్వరాజ్ ని మహాత్మా గాంధీ రచించారు. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది మహాత్మా గాంధీ. తర్వాత డిస్కవరీ ఆఫ్ ఇండియా నెహ్రూ
జవహర్లాల్ నెహ్రూ గారు. ఇవన్నిటితో పాటు మనకి రూల్ ఇన్ ఇండియా అనేది పవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేది దాదాపు నౌరోజీ ఆయన రచించారు. ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఓకే, దీంట్లో ప్రతిదీ కూడా మనం ఇంపార్టెంట్ గానే చూసుకోవాలి. తర్వాత చూస్తే మనకి ఇంకా అరబిందో అనే ఆయన భవానీ మందిర్, న్యూ ల్యాంప్స్ ఫర్ ఓల్డ్, డ్రగ్స్ ఆఫ్ పాసివ్ రెసిస్టెన్స్, వందే మాతరం. ఎవరు? అరబిందో. తర్వాత చూస్తే అబికా చరణ్ మంజూదర్ అనేది ఆయన ఇండియన్ నేషనల్ ఎవల్యూషన్ ని రచించారు. తర్వాత అనిబిసెంట్ న్యూ ఇండియా కామన్వెల్త్ అన్నమాట. తర్వాత బీసీ హర్నియాన్ అనే ఆయన బాంబే క్రానికల్ ని రచించారు. బిపిన్ చంద్రపాల్ న్యూ ఇండియా అనే దాన్ని రచించారు. బ్రహ్మబంధుని రచించిన వారు బ్రహ్మబంధు ఉపాధ్యాయ. రచించిన వారు ఏంటంటే సంధ్యా యుగాంతర్ అనే దాన్ని రచించారు. తర్వాత బెహరాన్జీ మలాపతి నోట్స్ అనే దాన్ని రచించారు. విభూతి భూషణ్ బెనర్జీ వదేర్ పాంచాలి అనే దాన్ని రచించారు. బక్రీచంద్ చటర్జీ ఆనంద్ మరాఠ్ ని రచించారు. ఇది మనకి పోయినసారి అడిగారు దీన్ని. బక్రీచంద్ చటర్జీ రచించిన ఏంటి అంటే ఆనంద్ మరాఠ్. ఓకే, తర్వాత కర్జన్ రచించింది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఈస్ట్ అనేది రచించడం జరిగింది. సివి రామన్ పెల్తై మార్తాండ వర్మ అనేదాన్ని రచించారు. తర్వాత సిఎఫ్ ఆర్డూస్ ఈయన రైజ్ ఆర్ గ్రోత్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ ఇండియా అనే దాన్ని రచించారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే గిరిజా ముఖర్జీ చంద్రమోహన్ అనే ఆయన ఇందులేఖ అనే దాన్ని రచించారు. తర్వాత డాంగే అనే ఆయన ది సోషలిస్ట్ గాంధీ వర్సెస్ లేసిస్ అనే దాన్ని రచించడం జరిగింది. దాదాపు నౌరోజీ పవర్ టాండ్ ఇన్ ఇండియన్ బ్రిటిష్ రూల్ అనే దాన్ని రచించారు. ఇది ఇందాక మనం చూసాము. తర్వాత చూస్తే మనకి దిన్హా వాచా షేల్స్ ఫ్రమ్ ది సౌండ్స్ ఆఫ్ బాంబే అనే దాన్ని రచించారు. దేనబంధు మిత్ర అనే దాన్ని నీల్ దర్పణ్ రచించారు. ఈవిఆర్ నాయర్ పెరియార్ అనే దాన్ని కుడియారాసు ని రచించారు. తర్వాత చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారు సోవియట్ రష్యా, మెదర్ ఇండియా, డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లీమ్స్ ఫ్రెండ్స్ ఫర్ వరల్డ్ హిస్టరీ, ఏం బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ ఇవన్నీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారు రచించారు. జ్యోతి బాపులే గులాంగిరి అనే దాన్ని రచించారు. జేపీ నారాయణ్ టు ఆల్ ఫైటర్స్ ఆఫ్ ఫ్రీడమ్ బై సోషలిజం అనే దాన్ని రచించారు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పఖ్తూన్ అనే దాన్ని రచించారు. తర్వాత కె రామకృష్ణ పెల్తై స్వదేశీ అభిమానాన్ని రచించారు. తర్వాత లాలా హరికేషన్ లాల్ ఆయన ట్రిబ్యూల్ అనే దాన్ని రచించారు. లాలా లజపతి రాయ్ ది పీపుల్ ది పంజాబీ, వందే మాత్రం, యంగ్ ఇండియా, ఇన్ అన్హ్యాపీ ఇండియా అనే దాన్ని లాలా లజపతి రాయ్ రచించారు. గాంధీ గారు హిందూ స్వరాజ్, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, ది హరిజన్ అనే వాటిని గాంధీ గారు రచించారు. తర్వాత గులాం హుస్సేన్ ఈక్వీన్ లాబ్ అనే దాన్ని రచించారు. గోవర్ధన్ రామ్ సరస్వతి చంద్ర, హంటర్ ఇండియన్ మొలస్మాన్స్, హరిశ్చంద్ర ముఖర్జీ హిందూ ప్రిటియేట్, హెన్రీ కాటన్ న్యూ ఇండియా,
ఇందులాల్ ఎజ్నిక్ కిసాన్ బులెటిన్, మాంటింగ్ ఇండియన్ డైరీ, ఎంఎస్ రామ్ అంబానీ ముఖర్జీ ఇండియన్ ట్రాన్సాక్షన్స్, ఎంఎస్ గోవాల్కర్ వు అనేదాన్ని రచించారు. తర్వాత చూస్తే మహమ్మద్ అలీ అనే ఆయన కామ్రేన్ అనేదాన్ని రచించారు. మౌలానా ఆజాద్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేదాన్ని రచించారు. తర్వాత ముజాఫర్ అహ్మద్ నవాయుంగ్ అనేదాన్ని రచించారు. తర్వాత మాంట్రస్ట్ ఎల్ఫిన్స్టోన్ అనేదాన్ని ఆయన హిస్టరీ ఆఫ్ ఇండియాని రచించారు. నాజ్రాల్ ఇస్లాం అనే ఆయన లాంగాల్ అనేదాన్ని రచించారు. ఎంఎస్ లకోడే దేనబంధు అనేదాన్ని రచించారు. తర్వాత పండిట్ రామ్ నారాయణ్ రత్నావళి కులీన్కుల సరస్వం. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి గరేబైర్. తర్వాత లెటర్స్ ఫ్రమ్ రష్యా అనేదాన్ని రచించారు. ఆర్సి దత్ ఇండియా టుడేని రచించింది ఆర్సి దత్. తర్వాత సచిన్ సన్యాల్ బందీ జీవన్ అనే దాన్ని రచించారు. తర్వాత సతీష్ చంద్ర ముఖర్జీ డాన్ అనే దాన్ని రచించారు. సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాలీని రచించారు. శ్యామ్జీ కృష్ణవర్మ ఇండియన్ సోషియాలజిస్ట్ అనే దాన్ని రచించారు. సచిదానంద సిన్హా ఇండియన్ పీపుల్ అనే దాన్ని రచించారు. తర్వాత సుభాష్ చంద్రబోస్ ది ఇండియన్ స్ట్రగుల్, మనం గుర్తుంచుకోవాలి, ఇది సుభాష్ చంద్రబోస్ ది ఇండియన్ స్ట్రగుల్ ని రచించారు. సింగారావేలు లేబర్ కిసాన్ గజెటర్ అనే దాన్ని రచించారు. ఇంతవరకు కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నట్ల నుంచి ఏంటంటే ఇవేమి మీరు ఒకసారి అంటే గుర్తుండేవేమి కాదు, మీరు పదే వినడం ద్వారా గుర్తుండే అంశాలు ఇవి. దీని నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కనీసం ఒక్క బిట్ అన్న వస్తుంది. అందుకని మేము మీకు ఇది పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.